శత్రు దేశానికి బుద్ధి చెప్పడానికి యుద్ధమే చేయనక్కర్లేదు. ఇలా బుర్ర పెట్టి మన నీటిని మనం వాడుకునే ప్రాజెక్టులు కడితే చాలు. పాకిస్తాన్ పై ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఒక మాస్టర్ స్ట్రోక్ గురించి మీకు తెలుసా? అదే నీళ్ల దెబ్బ. మన దేశం గుండా ప్రవహించి పాకిస్తాన్ కు ఊరికే వెళ్లిపోతున్న అదనపు నీళ్లను ఆపేందుకు భారత ప్రభుత్వం ఒక అదిరిపోయే ప్లాన్ వేసింది. అసలేం జరిగిందంటే, ఇన్నాళ్లు చీనాబ్ నదికి సంబంధించిన మిగులు జలాలు ఎలాంటి అడ్డంకి లేకుండా పాకిస్తాన్ లోకి ప్రవహించేవి. కానీ ఇప్పుడు అలా జరగకుండా మన కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ లో ఏకంగా 2352 కోట్ల రూపాయలతో ఒక భారీ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా అక్కడ 8.7 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. అసలు ఈ టన్నెల్ ఏం చేస్తుందో తెలుసా? చీనాబ్ నదికి ఉపనది అయిన చంద్రా నదిలో ఉండే అదనపు నీటిని అమాంతం మన బియాస్ నది వైపు మళ్లిస్తుంది. దీని వల్ల మనకు ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. మొదటిది, ఆ నీళ్లన్నీ మన దేశంలో వ్యవసాయానికి, సాగునీటి ప్రాజెక్టులకు ఉపయోగపడతాయి. రెండవది, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏకంగా 4000 మెగావాట్ల అదనపు విద్యుత్తును మనం ఉత్పత్తి చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, సింధు జలాల ఒప్పందంలో మనకు ఉన్న హక్కులను పూర్తిగా వాడుకుంటూ ఇన్నాళ్లు పాకిస్తాన్ కు ఫ్రీగా వెళ్లిపోయే నీటిని ఇకపై మన దేశం అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటాం. శత్రు దేశానికి బుద్ధి చెప్పడానికి యుద్ధమే చేయనక్కర్లేదు. ఇలా బుర్ర పెట్టి మన నీటిని మనం వాడుకునే ప్రాజెక్టులు కడితే చాలు అని భారత ప్రభుత్వం నిరూపిస్తోంది. పాకిస్తాన్ కు నీళ్లు ఆపేస్తూ తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ మాస్టర్ స్ట్రోక్ న్యూస్ ప్రతి భారతీయుడికి తెలియాలంటే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.